రజనీకాంత్ నాకు ఒక మాట ఇచ్చారు ఆయన. ఫస్ట్ తన శివాజీ అయిపోగానే శివ తన స్టైల్లో మాట్లాడదాం. చిరంజీవి డెఫినెట్గా ఫిల్మ్ చాలా బాగుంది, మా శంకర్ చాలా బాగా చేస్తాడు, వండర్ఫుల్ టెక్నీషియన్ అమ్మా. అరే మనం జస్ట్ మన బ్రెయిన్ కూడా తీసుకెళ్ళక్కల, జస్ట్ మనం అలా వెళ్ళిపోయి అలా కూర్చుంటే మొత్తం తను చేసుకుంటాడు, అంత సుఖంగా ఉంటుందమ్మా. చాలా 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 బాగుంది, నువ్వు ఒక సినిమా చేయాలి. రజనీ చేయాలి కానీ శంకర్ నాతో చేయడు. మీరంటే కనుక అటు తమిళ్లోను అటు అక్రాస్ మన మిడిల్ ఈస్ట్లో కానివ్వండి, సింగపూర్, మలేషియా ఈ ఏరియాలోను, శ్రీలంకలోను, అఫ్కోర్స్ మా తెలుగులో కూడా బిగ్ మార్కెట్ ఉంది కాబట్టి మీతో వర్కౌట్ అవుతుంది, నాతో వర్కౌట్ లేదేదమ్మా. శంకర్ పేరంటే అది చాలా చాలా ఇదిగా ఉంటుంది. అది డెఫినెట్ శంకర్ చిరంజీవి చాలా మా భ్రమణం. వెంటనే ఎక్కడో ఆశ వచ్చింది. అయితే చూడు రజనీ ఏదైనా ఉంటే నువ్వు చూసుకున్నా నిజంగానే అలా ఆశ లేపాడు. కట్ చేస్తే రోబోలో మళ్ళీ రజనీకాంత్ అనేసరికి ఆహా మనకు పోయింది ఛాన్స్, ఖచ్చితంగా పోయింది ఇంకా. సో ఎప్పటికైనా సరే అవకాశం రానక్కర్లేదు, బట్ తను ఎవరితో చేసినా సరే నాతో చేసిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా మరొకసారి 50 మందికి అభినందనలు తెలియజేస్తూ, ఏమంటే నేను నవ్వుతున్నాను కదా సంతోషంతో. అటు మోహన్ బాబు గారిని చూడండి ఎలా పెట్టారు, చాలా సీరియస్గా ఉండి ఆ ఆడియో క్లిప్పింగ్స్ ఆన్ చేసినా సరే అది నేను బయట పడకూడదు బాబు, మన లోపల దాచుకోవాలి. మోహన్ బాబు మన జలస్ ఫీలింగ్లు దాచుకుని పైకి నవ్వాలి. మనం ఆర్టిస్టులు కదా, ఇన్ని సంవత్సరాలు మనం చేసినందుకు గాను ఆ యాక్టింగ్ ని మేకప్ లేకుండా కూడా ఇక్కడ కూడా మనం ప్రదర్శించుకోవాలి. థ్యాంక్ యూ.